హాయ్ అండి, నేను మీ స్వప్న. సింపుల్గా టేస్టీగా అయిపోయే ఈ బ్రెడ్ హల్వాని ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ నేను 5 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. ఈ బ్రెడ్కి చుట్టూ ఉన్న బార్డర్స్ కట్ చేసుకోవాలి. బార్డర్స్ కట్ చేసుకున్న తర్వాత మధ్యలో కూడా ఒకసారి కట్ చేసేసుకోవాలి. చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత సన్నగా తరిగిన బాదం పలుకులు, అలాగే ఒక గుప్పెడు జీడిపప్పు, కొంచెం కిస్మిస్లు కూడా వేసి వేయించుకోవాలి. ఫస్ట్ బాదం అలాగే జీడిపప్పు వేయించుకోవాలి. కిస్మిస్లు తర్వాత వేసుకోవాలి. ముందే వేస్తే మాడిపోతాయి కాబట్టి ఫస్ట్ జీడిపప్పు బాదం వేయించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కిస్మిస్లు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కిస్మిస్లు కూడా వేసి వేయించేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ మొత్తం కూడా వేగినాయి కదా, ఇవి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అదే బాండీలోకి ఇంకాస్త నెయ్యి వేసుకొని, నేను 3 స్పూన్ల వరకు నెయ్యి వేసాను. కొంచెం కొంచెంగా వేసి 2 లేదా 3 ఇలా బ్రెడ్ మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా వేయించుకోవాలి. 2 పక్కల ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఇలా 2 పక్కల కూడా చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి 1 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. 1 కప్పు పంచదారకి 1 గ్లాస్ వరకు నీళ్ళు సరిపోతాయి. 1 గ్లాస్ నీళ్ళు కూడా వేసుకోవాలండి. పంచదార బాగా కరిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా పంచదార పాకంలోకి వేసేసుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదండి. ఇప్పుడు పంచదార నీళ్ళు మొత్తాన్ని కూడా మరిగేంత వరకు ఆగి, మరిగిన తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న యాలుక్కాయలు, అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ మొత్తాన్ని కూడా వేసి హైలో పెట్టి ఒక 5 నిమిషాల పాటు అక్కడే ఉండి కలుపుతూ మెత్తగా బ్రెడ్ని గంటితోనే ఇనుపుకోవాలండి. చూసారు కదా, ఇలా పంచదార పాకం మొత్తం ఈ బ్రెడ్ మొత్తానికి కూడా పట్టేసింది. ఇప్పుడు అలాగే ఒక చిన్న గ్లాసు పాలు తీసుకోవాలి. ఒక చిన్న గ్లాసు పాలు కూడా వేసుకొని హైలో పెట్టి ఒక 5 నిమిషాల పాటు అక్కడే కలుపుకుంటూ ఉండాలి. పాలు మొత్తం విరిగిపోయి ఇలా కోవాలా తయారైతాయండి. అలాగే చిటికెడంతా ఫుడ్ కలర్ కూడా, నేను మిఠాయి రంగు వేసాను, ఫుడ్ కలర్ కూడా వేసి కలుపుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకుంటే చూసారు ఎంత కలర్ఫుల్గా ఉంది. అది ఆప్షన్, మీ ఇష్టం. ఫుడ్ కలర్ వేసుకోవాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫుడ్ కలర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే బాగా కలుపుతూ ఉండాలి. నెయ్యి పైకి తేలేంత వరకు కలుపుకోవాలి. ఇలా నెయ్యి పైకి తేలిందంటే కనుక హల్వా రెడీ అయిపోయినట్టేనండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఈ బ్రెడ్ హల్వా. చూసారు కదా, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బ్రెడ్ హల్వా. మరి మీకు నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి.